ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. 2024 సెప్టెంబర్ 6వ తేదీ అనగా శుక్రవారం నాటి పంచాంగం వివరాలను వీడియోలో మనం తెలుసుకుందాం. శ్రీ క్రోధినామ సంవత్సరము, భాద్రపద మాసము, వర్ష ఋతువు, తిథి శుక్లపక్షం తదియ, సెప్టెంబర్ 5వ తేదీ అనగా గురువారం నాడు మధ్యాహ్నం 12:21 నుండి సెప్టెంబర్ 6వ తేదీ అనగా శుక్రవారం నాడు మధ్యాహ్నం 3:01 వరకు. తదుపరి శుక్లపక్షం చవితి సెప్టెంబర్ 6వ తేదీ అనగా గురువారం నాడు మధ్యాహ్నం 3:01 నుండి సెప్టెంబర్ 7వ తేదీ అనగా శుక్రవారం నాడు సాయంత్రం 5:37 వరకు. నక్షత్రం హస్త నక్షత్రం సెప్టెంబర్ 5వ తేదీ అనగా గురువారం నాడు ఉదయం 6:14 నుండి సెప్టెంబర్ 6వ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం 9:25 వరకు. తదుపరి చిత్తా నక్షత్రం సెప్టెంబర్ 6వ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం 9:25 నుండి సెప్టెంబర్ 7వ తేదీ అనగా శనివారం నాడు మధ్యాహ్నం 12:34 వరకు. కరణం గరజి సెప్టెంబర్ 6వ తేదీ అనగా శుక్రవారం నాడు రాత్రి 1:41 నుండి సెప్టెంబర్ 6వ తేదీ అనగా శుక్రవారం నాడు మధ్యాహ్నం 3:01 వరకు. పణజి సెప్టెంబర్ 6వ తేదీ అనగా శుక్రవారం నాడు మధ్యాహ్నం 3:01 నుండి సెప్టెంబర్ 7వ తేదీ అనగా శనివారం నాడు తెల్లవారుజామున 4:21 వరకు. భద్ర సెప్టెంబర్ 7వ తేదీ అనగా శనివారం నాడు తెల్లవారుజామున 4:21 నుండి సెప్టెంబర్ 7వ తేదీ అనగా శనివారం నాడు సాయంత్రం 5:37 వరకు. యోగము శుక్రము సెప్టెంబర్ 5వ తేదీ గురువారం నాడు రాత్రి 9:07 నుండి సెప్టెంబర్ 6వ తేదీ అనగా శుక్రవారం నాడు రాత్రి 10:14 వరకు. బ్రహ్మము సెప్టెంబర్ 6వ తేదీ అనగా శుక్రవారం నాడు రాత్రి 10:14 నుండి సెప్టెంబర్ 7వ తేదీ అనగా శనివారం నాడు రాత్రి 11:16 వరకు. వారము శుక్రవారము. సూర్యోదయము ఉదయం 6:06, సూర్యాస్తమయము సాయంత్రం 6:22, చంద్రోదయము సెప్టెంబర్ 6వ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం 8:24, చంద్రాస్తమయము సెప్టెంబర్ 6వ తేదీ అనగా శుక్రవారం నాడు రాత్రి 8:20. రాహుకాలము ఉదయం 10:42 నుండి మధ్యాహ్నం 12:14 వరకు. యమగండ కాలము మధ్యాహ్నం 3:18 నుండి సాయంత్రం 4:50 వరకు. గుళికా సమయము ఉదయం 7:38 నుండి 9:10 వరకు. దుర్ముహూర్తము ఉదయం 8:33 నుండి 9:22 వరకు మరియు మధ్యాహ్నం 12:38 నుండి మధ్యాహ్నం 1:27 వరకు. వర్జ్యము సాయంత్రం 6:28 నుండి రాత్రి 8:17 వరకు. అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11:49 నుండి మధ్యాహ్నం 12:38 వరకు. అమృతకాలము ఉదయం 5:18 నుండి 7:06 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:30 నుండి 5:18 వరకు. సూర్యరాశి సింహం, దిశాశూలం పశ్చిమ. ఇవ్వండి సెప్టెంబర్ 6వ తేదీ శుక్రవారం నాటి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. ఈరోజు వృషభ రాశి వారికి ఇంట్లో మతపరమైన కొన్ని కార్యక్రమాలు జరిగే అవకాశం కనిపిస్తుంది. వివాహం కాని వారు ఈరోజు వారి భాగస్వామిని కనుగొనే అవకాశం ఉంది. అదేవిధంగా వివాహం అయిన వారికి ఈరోజు వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఈరోజు డబ్బు పరంగా శుభవార్తను వింటారు. మీరు మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్నవారైతే గనుక ఈరోజు ఎక్కువ శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. వ్యవసాయ రంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి ప్రయోజనాలు కలుగుతాయి. కార్యాలయంలో పనిచేసేవారు ఈరోజు పనిపై పూర్తి శ్రద్ధని కొనసాగించడం కొంచెం కష్టంగా అనిపించవచ్చు. అధిక ఒత్తిడి కారణంగా మీ మనోబలం కొంచెం తగ్గుతుంది. కాబట్టి ఈరోజు ధ్యానం అనగా మెడిటేషన్ చేయటం చాలా అవసరం. ఈరోజు బయట ప్రయాణం చేసేవాళ్ళు ఎవరైనా సరే దారి తప్పిపోయే అవకాశం అయితే కొంచెం ఎక్కువగానే ఉంది. కాబట్టి దానికి తగిన జాగ్రత్తలు తీసుకుని ప్రయాణం చేయటం ఉత్తమం. ఈరోజు మీ ఆరోగ్య పరిస్థితి కొంచెం పాడయ్యే అవకాశం ఉంది కాబట్టి తగిన జాగ్రత్త తీసుకోండి. ఈరోజు అనుకోని అతిథులు ఇంటికి వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఏవైనా మాటలు జరిగినప్పుడు ఆచితూచి ఆలోచించి మాట్లాడడం మంచిది. ఈరోజు మీరు మీ ప్రేమ సంబంధాల గురించి కొంచెం సందేహించవచ్చు. ఈరోజు మీకు మీ తల్లిగారి నుంచి కొంత మద్దతు లభిస్తుంది. దానివల్ల మీరు ఆనందంగా ఉంటారు. మీరు మీ చాకచక్యంతో ప్రజలను ఆకట్టుకుంటారు. ఈరోజు మీకు భౌతిక సుఖాల పట్ల కోరిక పెరుగుతుంది.
విద్యారంగంలో ఉన్నవారు మెరుగైన పనితీరును కనబరుస్తారు. ఈరోజు ఆదాయం కూడా పెరిగే రోజుగా ఉంది. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్లో ఉన్నవారు ఈరోజు పనిలో పురోగతిని చూస్తారు మరియు వారి ఆదాయాలు పెరుగుతాయి. దీని వలన సంతోషంగా ఉంటారు. వైద్య రంగానికి చెందిన వ్యక్తులకు కూడా ఈరోజు మంచి రోజుగా ఉంది. ఈరోజు ఫలితాలు కొంచెం మిశ్రమంగా ఉంటాయి. ఈరోజు ఒకరి సలహా మేరకు డబ్బును ఖర్చు చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీరు మీ ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకుని ఖర్చు చేయటం చాలా మంచిది. మీరు మీ పిల్లల భవిష్యత్తు కోసం డబ్బును పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తారు. ఏదైనా పని పెండింగ్లో ఉన్నట్లయితే దానిని ఈరోజు పూర్తి చేసేందుకు మీరు మీ వంతు ప్రయత్నాన్ని చేస్తారు. అదేవిధంగా ఈరోజు కొంత రివార్డ్ని కూడా పొందే అవకాశం అయితే ఉంది. ఈరోజు అతిగా ఆలోచించడాన్ని మానుకోవాలి. వర్తమానంలో జీవించండి. ఈ రాశి వారికి ఈరోజు సందడిగా కూడా ఉంటుంది, కానీ కొంచెం అలసటగా ఉంటుంది. అదేవిధంగా పనిలో విజయం మీ అలసట నుండి ఉపశమనం కలిగిస్తుంది. మీరు అనుభవజ్ఞులైన వ్యక్తుల నుండి మార్గదర్శకత్వం పొందడం మంచిది. స్నేహితుల వలన కానీ దగ్గర బంధువుల వలన కానీ ఇంట్లో సందడి వాతావరణం నెలకొంటుంది. దూర ప్రయాణానికి సంబంధించిన కార్యక్రమాలు ఏవైనా చేయవలసి రావచ్చు. అదేవిధంగా హెచ్చుతగ్గులపై నిఘా ఉంచండి. ఎవరితో కూడా బిగ్గరగా మాట్లాడకండి. కొన్నిసార్లు మీ దృష్టిని కొన్ని తప్పుడు చర్యల వైపు మళ్లించవచ్చు. దీనివల్ల సమయం వృధా చేసుకునే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు ఈరోజు సవాళ్లతో నిండి ఉంటుంది. ఉద్యోగస్తులు ఈరోజు తమ లక్ష్యాలను సద్వినియోగం చేసుకోవడంలో అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా ఈరోజు ఒక అపరిచిత వ్యక్తితోటి గొడవలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు నోటిని అదుపులో పెట్టుకోవడం అవసరం. అదేవిధంగా ఈరోజు జీవిత భాగస్వామితో లేదా అత్తమామలతో లేదా కుటుంబ సభ్యులతో గొడవలు జరిగే అవకాశం కనిపిస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు నోటిని మాటని అదుపులో ఉంచుకోవడం వల్ల అంతా మంచి జరుగుతుంది. మొత్తానికి ఈరోజు ఒక అపరిచిత వ్యక్తితో గొడవలు జరిగే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్త అవసరం. ఈరోజు ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య అనగా లక్కీ నెంబర్ 1 మరియు అదృష్ట రంగు అనగా లక్కీ కలర్ ఎరుపు రంగు. ఇవండి ఈరోజు వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.